సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. ప్లాట్ఫామ్ 10పై అనుమానాస్పదంగా కనిపించినటువంటి సంచిని గుర్తించారు అధికారులు. బ్యాగ్లో 1.6 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులను చూసి పరారైన అనుమానాస్పద వ్యక్తి పోలీసులు గుర్తించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అమర్ మనకు అందిస్తారు. అమర్, డీటెయిల్స్ ఏంటి? మాదక ద్రవ్యాలపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం మోపుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వరుసగా గంజాయిని పట్టుకుంటుంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఎస్టీఎఫ్ డిటిఎం సిఐ నాగరాజు సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించింది. పక్కా సమాచారం మేరకు రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహించగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10 పైన అనుమానాస్పదంగా ఓ సంచి కనబడింది. సంచిలో 1.26 కేజీల గంజాయిని కూడా ప్రస్తుతం గంజాయి చాక్లెట్లను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిలోన్నర గంజాయికి సంబంధించి చాక్లెట్లకు సంబంధించి ఎక్కడికి సరఫరా అవుతుందన్న కోణంలో ఒకవైపు విచారణ జరుగుతుంది. ఏదైతే సంచి ఉన్నటువంటి ఏదైతే గంజాయి సంచికి సంబంధించిన చాక్లెట్లను పక్కనే వదిలేసి ఎక్సైజ్ పోలీసులు చూడగానే వ్యక్తి పరారైపోయాడు. దీంతో పరారైన వ్యక్తి కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు నిర్వహణ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లను ప్రస్తుతం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. అయితే గంజాయి చాక్లెట్ల వ్యవహారానికి సంబంధించి పోలీసులు విచారించిన నేపథ్యంలో ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు వరుసగా హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా గతంలో మనం చూసాం గంజాయి చాక్లెట్లకు సంబంధించి పాన్ షాపులు కావచ్చు, కిరాణా షాపుల్లో కూడా అమ్ముతున్నట్లుగా గుర్తించిన నేపథ్యంలోనే వాటిపైన ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి చాక్లెట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న కోణంలో ఒకవైపు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. పరాలో ఉన్న వ్యక్తి కోసం ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.